హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దేశమంతా ఒక యూనిట్గా పనిచేయాలి అంటున్న సీఎం. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జరగని నేరాలు జరిగినట్లు, జరగని దాడులు జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వీటిని కంట్రోల్ చేసేందుకు పగడ్బందీ చర్యలు అవసరమని సీఎం పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని, వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలని అన్నారు. లేదంటే దేశంలోని పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దాచుకున్న సొమ్మును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు చేశారో గుర్తించకుండా పెద్ద సవాల్గా మారింది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతూ రోజుకొక తీరుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల నియంత్రణకు ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో క్యాన్సర్కు టీకా అంటూ ఒక న్యూస్. 5-6 నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. క్యాన్సర్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు పూర్తిగా వచ్చాయన్నారు. దీన్ని మొదట 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లున్న బాలికలకు ఇస్తామని తెలియజేశారు. ఢిల్లీ సీఎం ఎవరు? వర్మ వర్సెస్ రేఖ. ఇవాళ బీజేపీ ఎల్పీ మీటింగ్లో ఎన్నికల. రేపు రామ్లీలా మైదాన్లో ప్రమాణం. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చలేదు. సీఎం రేసులో రోజుకొక పేరు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చునేది మహిళయేనని, అందులో షాలిమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తానే ఆ పదవి వరించనున్నదని పార్టీలో ప్రచారం జరుగుతుంది. బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ ఎల్పీ మీటింగ్లో తర్వాత ఢిల్లీ సీఎం సీటుపై సస్పెన్స్ వీడనుంది. దర్జాగా నీళ్ల దోపిడీ అంటూ ఒక న్యూస్. 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతున్న ఏపీ ప్రభుత్వం. పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ. కృష్ణా నుంచి 5 ఏళ్లలో ఏటా అదనంగా 100కు పైగా టీఎంసీల నీళ్లు తరలింపు. 2018 నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ. 2019, 20, 21, 22లో అదనంగా 70% పైగా వాడకం. 2024లో ఇప్పటిదాకా 75% పైగా మళ్లింపు. ఈ 11 ఏళ్లలో ఒక్కసారి కూడా మన కోట నీళ్లు మనకు దక్కలే. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ. లెక్కలను ముందు పెట్టిన తెలంగాణ. కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకుపోతున్నది. 11 ఏళ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటకు మించి నీటిని తోడేసుకుంటుంది. తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోట దక్కలేదు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది ఎవరెవరు ఎంతెంత కృష్ణ జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఏపీ జల దోపిడీ ఏ స్థాయిలో జరిగింది చెప్పేలా ఈ గణాంకాలు ఉన్నాయి. గంపగుత్తగా 2 రాష్ట్రాలకు 811 టీఎంసీలను కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చొప్పున అలకేట్ చేశారు. కానీ ఏపీ మాత్రం ఏటా తన కోటకు మించి నీటిని ఎత్తుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఈ జలదోపిడీ మొదలైంది. ఆ తర్వాత రాను రాను మరింత పెరిగింది. ఓ 5 వాటర్ ఇయర్లలో అయితే ఏటా 620 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లను దొడ్డిదారిన ఏపీ తరలించుకుపోయింది. కేటాయించిన 512 టీఎంసీల కంటే అదనంగా 100 నుంచి 170 టీఎంసీల దాకా తీసుకుపోయింది. ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఆ రాష్ట్రాన్ని బోర్డు కంట్రోలు చేయలేకపోయింది అంటున్న తెలంగాణ రాష్ట్ర
నీటిపారుదల అధికారులు. తాగే నీళ్లతో కార్లు కడుగుతే 5,000 రూపాయల ఫైన్ అంటూ ఒక న్యూస్. సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేసే భారీగా పెనాల్టీ విధిస్తామని బెంగళూరు వాటర్ బోర్డు ప్రకటించింది. కార్లు కడిగేందుకు గార్డెనింగ్, ఫౌంటైన్లు, ఇతరత్ర సరదా పనులకు తాగునీటి వినియోగిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది. 1 కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నంబర్, ఇతర వివరాలు. రాష్ట్రంలో 1 కోటి రేషన్ కార్డును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులకు ఇవ్వడమే కాకుండా మార్పులు, చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయకంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి, పాతవి కలిపి దాదాపు 1 కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలాగా ప్లాన్ చేస్తుంది. గత రేషన్ కార్డుకు కొంచెం తక్కువ సైజులో, పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలాగా చూస్తుంది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డులు రీడిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు కార్డు నెంబర్, రేషన్ షాప్ నంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ను వెనుక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకువచ్చింది అంటూ ఒక న్యూస్. నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 8 జట్లు బరిలో నిలిచిన ఈ టోర్నీ బుధవారం మొదలవుతుంది. కరాచీలో జరిగే తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సో ఇక నుంచి క్రికెట్ ప్రేక్షకులకు పండగే పండగ. కోర్టులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిపోయిన అడ్వకేట్. హైకోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ మృతి. హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. 21వ కోర్టు హాలులో ఒక కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ పసునూరి వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని అంబులెన్స్లో పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మరణించాడని తెలియజేశారు. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్. అత్యంత ప్రమాదకరంగా ఫ్లంజ్ ఫుల్ గొయ్యి. టెట్రా ప్యాడ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన. ఎన్డీఏసీ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం. ఇటీవల సిడబ్ల్యూసీ చైర్మన్తో భేటీలో టెట్రా ప్యాడ్ ప్రస్తావన. ఎన్డీఏసీకు లేఖ రాయాలన్న చైర్మన్ సూచన. 2009లోనే గొయ్యి పడిన నీటికి పట్టించుకొని ఏపీ సర్కార్. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. డ్యామ్ ఫ్లంజ్ ఫుల్లో పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు నడుం బిగించింది. 2009లో వచ్చిన భారీ వరదలకు 47 మీటర్ల లోతు, 400 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన ఈ గొయ్యిని పూడ్చి డ్యామ్ను కాపాడేందుకు ఇప్పటి వరకు ఏపీ ఎలాంటి చొరవ చూపలేదు. అప్పటి నుంచి ఏడాదికి ఏడాది ఆ గొయ్యి డ్యామ్ వైపునకు పెరుగుతున్నట్లు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనుగడకే ముప్పు ముంచుకొస్తున్నదన్న ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ విషయంలోనూ మన అధికారులే చొరవ తీసుకొని నిర్ణయానికి వచ్చారు. నీ బుర్రలోని చెత్తనంతా బయట పెట్టినవు. యూట్యూబర్ అల్హాబాదీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంది దీని ఫైర్. ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్పై వల్గర్ కామెంట్లు చేసిన యూట్యూబర్ రణబీర్ అల్హాబాదీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఉపయోగించిన పదాలు అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలతో పాటు యావత్ సమాజాన్ని సిగ్గుతో తలవించకుండా చేస్తున్నదని మండిపడింది. షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహ్యం కలిగించే చెత్త మాటలన్నీ బయటపెట్టారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంత చెత్తగా మాట్లాడేందుకు మీకేమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పాపులారిటీ ఉందని నోటికొచ్చినట్లా మాట్లాడుకుందని ఫైర్. అలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి వ్యక్తులు కోర్టులు ఎందుకు శిక్షణ కల్పించాలి? అలాంటి వ్యక్తులకు కోర్టులు ఎందుకు రక్షణ కల్పించాలి అని ప్రశ్నించింది. వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజం విలువలను, నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పర్మిషన్ లేకుండా దేశం విడిచి పోవద్దు అంటుంది సుప్రీంకోర్టు. కమెడియన్ సమయ్ రైనా ఆధ్వర్యంలో ఇండియాస్ గాట్ లేటెంట్ ఐజీఎల్ షో సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి అల్హాబాదియా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఒక న్యూస్.
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై డిఈఓలు నోడల్ ఆఫీసర్లతో ఆయన జూమ్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి నిఘా ఉండేందుకు జిల్లాల వారీగా కస్టోడియన్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించాలని వారు ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సముద్రిగా నిధులు కేటాయిస్తాం అంటున్న వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలపై గత సర్కార్లు నిర్లక్ష్యం చేసింది. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ బడ్జెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ. పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఆధారపడే వైద్య ఆరోగ్య శాఖల నిధులు కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో ఈ 3 విభాగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునీకరిస్తామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి రాబోయే బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి పేద మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్ర వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రులు వివరించారు. కేంద్ర ప్రాయోజిక పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు వారికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లానటోరియాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియన్ గుప్తా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నజ్మీ, ఆర్కే శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు. పంటలు ఎండుతున్నా సీఎం పట్టించుకోవడం లేదు అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్కు రైతుల ఊసురు తగులుతుంది అంటూ విమర్శలు చేస్తున్న కవిత. పెద్దగట్టు జాతరకు హాజరైన కవిత. సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టుతున్నదని, కాంగ్రెస్ పార్టీకి రైతుల ఊసురు తగులుతుంది, తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి రేవంత్కు రేదు అంటూ రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారు అని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. మంగళవారం పెద్దగట్టు లింగమంత్ర స్వామి జాతరలో కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం సూర్యాపేట బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బసకచెర్లలో 199 టీఎంసీలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు శ్రీకారం చుట్టిందని, అనుమతుల కోసం రాష్ట్రం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మన సీఎం మాత్రం నాగార్జున సాగర్ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పగడ్బందీగా భూభారతి గైడ్లైన్స్. పాత సమస్యలు ఉండొద్దు, కొత్త సమస్యలు రావద్దు అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్తగా ఎలాంటి సమస్యలు రాకుండా భూభారతి గైడ్లైన్స్ పగడ్బందీగా రూపొందించాలని ఉన్నతాధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు చేసే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకురావాలన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి గైడ్లైన్స్ రూపొందించడంపై హైదరాబాద్లోని ఎంసీఆర్ చార్ట్ సెంటర్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు 2 రోజుల వర్క్షాప్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ భూ పరిపాలనలో కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పెనుమార్పులను తీసుకువస్తుందన్నారు. సెక్రటేరియట్లో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని అందరి అభిప్రాయాలను జోడీకరించి పగడ్బందీగా భూభారతి విధి విధానాలు చేపట్టాలని సూచించారు. వీలైనంత త్వరగా భూభారతి చట్టానికి విధి విధానాలు రెడీ చేసి అమల్లోకి తేవాలన్నారు. భవిష్యత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవాలంటూ మరింత సమర్థవంతంగా భూభారతి కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చట్టం భూ యాజమాన్య హక్కులను కాపాడుకోవడంతో పాటు రైతులకు ఆత్మ గౌరవాన్ని, ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకువస్తుందని మంత్రి పేర్కొన్నారు. చట్టం రూపకల్పనకు ఎంత కష్టపడ్డామో ఆ చట్టానికి సంబంధించిన విధి విధానాల తయారీకి కూడా అదే స్థాయిలో కసరత్తు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. పోయిన సర్కారులోని ధరణిలో అన్ని సమస్యలే. గత సర్కారు ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా 2020 ROR చట్టం తీసుకువచ్చిందని, దానివల్ల
ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్ని లొసగులు లోపాలే ఉన్నాయని, ఆ చట్టం తీసుకొచ్చి 3 ఏళ్లు గడిచినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు. కానీ భూభారతి చట్టం అలా కాదు. భూ హక్కులను రక్షించడం, భూ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడం, భూ లావాదేవీలను సులభతరం చేయడం, సామాన్యులకు కూడా రెవెన్యూ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కొత్త చట్టం ప్రకారం లక్ష్యం. ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ 4 కోట్ల మంది హీరో అయితే ఎందుకు ఓడిపోయిండు అంటూ విమర్శలు చేస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. కేసీఆర్ను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలి అంటున్న మండలి చైర్మన్ గుత్తా. కోట్ల మందికి కేసీఆర్ హీరో అని కేటీఆర్ అంటున్నారని, అదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్కు, బీఆర్ఎస్కు ఓటు వేయకుండా తిరస్కరించారనే విషయాన్ని కేటీఆర్ గుర్తించుకోవాలన్నారు. అందుకు కారణాలేంటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. శాసన మండలిలో ఆయన మంగళవారం మీడియాతో చిట్చాట్ చేస్తూ ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన, సర్వే లెక్కలపై విమర్శలు చేస్తున్నాయని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులాల వారి లెక్కలు తీసిన కాంగ్రెస్ సర్కారును అభినందించాలన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని, ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడడం మంచిది కాదన్నారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. అయితే ఆయా కుటుంబాల ఆర్థిక స్తోమత ప్రకారం ఏపీఎల్, బీపీఎల్ కార్డ్స్ వేర్వేరుగా ఇవ్వాలని తాను సీఎం రేవంత్కు లేఖ రాశానని, దీనికి సీఎం సానుకూలంగా స్పందించాలని చెప్పారు. టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయన్నారు. కేవలం 25,000 ఓట్లకు సంబంధించిన ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమలు చేయడం వల్ల నష్టం జరుగుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథకు 16,000 కోట్లు ఇవ్వండి అంటున్న మంత్రి సీతక్క. అన్ని రాష్ట్రాల ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మంత్రుల సదస్సులో సీతక్క, పక్కన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తదితరులు చిత్రంలో చూడొచ్చు. నిధుల మంజూరులో కేంద్రం తన బాధ్యతలను నెరవేర్చాలి అంటున్న సీతక్క. కేంద్ర జలశక్తి సదస్సులో భగీరథ రాష్ట్ర తాగునీటి అవసరాలపై మంత్రి ప్రజెంటేషన్. తెలంగాణలో ప్రజలు నిరంతర తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం 16,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 2 రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మంత్రుల 2వ సదస్సులో మంత్రి సీతక్క మంగళవారం పాల్గొని ప్రసంగించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, ఇతర తాగునీటి పథకాలకు వివరించడంతో పాటు రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కోసం 28,000 కోట్లు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకోగా ఏటా 1.185 కోట్లు వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించాలని, మిషన్ భగీరథకు 16,000 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క. బ్రెజిల్ గోయాస్ హబ్తో టీ హబ్ ఒప్పందం. మన రాష్ట్రంలో ఏర్పాటుకు స్టార్టప్లు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేలాగా, వాటి అభివృద్ధికి తోడ్పడేలాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకున్నది. బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం హెచ్ఐసిసిలో గోయాస్ హబ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఓయూపై టీ హబ్ సీఈఓ సుజిత్ గోయస్, స్టేట్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ జోస్ ఫ్రెడరికో లైరా నెట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు దక్కనున్నాయి. అలాగే బ్రెజిల్కు చెందిన స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు కల్పించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారాన్ని అందించుకున్నాయి. మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్, ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్య పెట్టుబడులకు అవకాశాలు మెరుగు వంటి కీలక అంశాలపై 2 సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఆర్ఎంపీ, పిఎంపీల సమస్యలు తెలంగాణ రాష్ట్రం పరిష్కరిస్తుంది అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడే ట్రీట్మెంట్ చేయాలి అంటున్న మహేష్ గౌడ్.
శిక్షణ సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వంతో మాట్లాడతా అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభలో పాల్గొని ఈ వ్యాఖ్యలు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అయితే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడే పనిచేయాలని అయినా వారికి సూచించారు. తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ పేరుతో గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చొప్పర్ శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ చూపాలన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని, అన్ని వర్గాల సమానమేనని చెప్పారు. భేషజాలు లేకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలియజేశారు. నేడు తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్ రాక. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు రానున్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాల వంటి వాటిపై పార్టీ కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బయటకు రాకపోతుండడంతో కేడర్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కోతులు, అడవి జంతువుల నుంచి పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్, కూరగాయల సాగుకు అర్బన్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తాం అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనులు ప్రారంభించని ఆయిల్ ఫామ్ కంపెనీలపై చర్యలు. హార్టికల్చర్ అధికారులతో రివ్యూ మీటింగ్లో మంత్రి తుమ్మల. అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమును అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సెక్రటేరియట్లో హార్టికల్చర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ కోతులు, ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాల్లో ఉద్యాన పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు మంత్రి తుమ్మల తెలియజేశారు. ₹1,00,000కే బీటెక్ సర్టిఫికెట్ అంటూ మోసం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫేక్ సర్టిఫికెట్లు చూపుతున్న పోలీస్ అధికారులు. పలు వర్సిటీల పేర్లతో డిగ్రీ, పీజీ ఫేక్ సర్టిఫికెట్లు కూడా. 6 అరెస్ట్, 114 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం. 1,00,000 నుంచి 1,50,000 తీసుకుని డిగ్రీ, పీజీ, బీటెక్ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను ఫిల్మ్నగర్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను టాస్క్ ఫోర్స్కు డీసీపీ సుధీంద్ర మంగళవారం వెల్లడించారు. నాంపల్లిలోని బజార్ ఘాటుకు చెందిన అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాని మరియు కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. నిరుద్యోగులు, డ్రాఫ్టెడ్ యువతను టార్గెట్ చేసుకుని ఒక్కొక్క డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ను 1,00,000 నుంచి 1,50,000 వరకు అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా తెలంగాణ, ఏపీలోని వర్సిటీతో పాటు చెన్నైలోని అన్నా వర్సిటీ పేరు మీద ఉన్నాయి. మలక్పేటలో ఆఫీస్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు మహమ్మద్ హబీబ్ ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారంలో గతంలో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కాబట్టి ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు నమ్మి లక్షల్లో మోసపోకూడదని విద్యార్థులకు తెలియజేస్తున్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై చేసిన దాడిలో నిందితుడైన రాఘవరెడ్డిని ప్రశ్నించిన పోలీసులు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో విచారణ. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. కోర్టు విధించిన 3 రోజుల కస్టడీలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వీర రాఘవరెడ్డిని పోలీసులు మైనాబాద్ స్టేషన్కు తీసుకొచ్చారు. రాఘవరెడ్డిని ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, కుటుంబ వివరాలు ఏమిటి, విద్యాభ్యాసం ఎక్కడి నుంచి కొనసాగించారు అనే వివరాలను సేకరించారు. ఎందుకు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు అని సిఐ ప్రశ్నించగా సొంతగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రామరాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాడని వీర రాఘవరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. రామరాజ్యం సైన్యంలో చేర్చుకున్న వారిని వేతనాలు ఎలా చెల్లించారని పోలీసులు వారిని ప్రశ్న చేశారు. 5 ఏళ్లలో హైదరాబాద్ నంబర్ 1 అంటున్న క్రెడాయి సంస్థలు.
పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్స్ అంటున్న క్రెడాయి క్రీమాట్రిక్స్ నివేదికలో వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంటున్నదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయి హైదరాబాద్ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత 4వ స్థానంలో హైదరాబాద్ ఉందని, వచ్చే 5 ఏళ్లలో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ను రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విశ్లేషిస్తూ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ సంబంధించిన పూర్తి వివరాలతో క్రెడాయి క్రీమాట్రిక్స్ చేసిందని సర్వే నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్నాథం బండారి, క్రీమాట్రిక్స్ CEO అభిషేక్ కిరణ్ గుప్తా తదితరులు పాల్గొని ఈ నివేదికను వెల్లడించారు. స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అంటున్న ఆకునూరి మురళి. ఈ విషయాన్ని హెచ్ఎంలు, అధికారులు గమనించాలి. హైదరాబాద్లో విద్యా కమిషన్ బహిరంగ విచారణ. స్కూళ్లలో అడ్మిషన్ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఈ విషయాన్ని హెడ్ మాస్టర్లు, డిప్యూటీ IOSలు, డిప్యూటీ ఈఓలు గమనించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్లో స్కూల్ విద్యా విధానంపై ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కొనసాగింది. అడ్డగోలు ఫీజులు అరికట్టండి. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీపై పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యూనియన్స్, NGOలు విద్యా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాయి. ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ లేకపోవడంతో ఇష్టారీతిన పెంచుతున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. స్కూళ్లలో ఫెసిలిటీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధారంగా ఫీజుల స్లాట్లను నిర్ణయించాలని కోరారు. రంజాన్ నెలల్లో ఇబ్బందులు రావద్దు. మసీదుల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. రంజాన్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ. JNTU HVCగా కిషన్ రెడ్డి బాధ్యతలు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ JNTU వైస్ ఛాన్సలర్గా VCగా ప్రొఫెసర్ కిషన్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయనకు వర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ K వెంకటేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీ డెవలప్మెంట్ కోసం, విద్యా ప్రమాణాలు పెంపు కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా వర్సిటీ సెర్ప్ కమిటీ ప్రతిపాదించిన 3 పేర్లలో TKK రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో కొత్త VC పేరును ప్రకటిస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణ ఉత్తర్వులు జారీ చేశారు. MLCగా గెలిపిస్తే PRC కోసం, DAల కోసం కొట్లాడతా అంటున్న మల్కా కుమ్రయ్య. బీజేపీ కరీంనగర్ MLC అభ్యర్థి మల్కా కుమ్రయ్య మాట్లాడుతూ MLCగా తనను గెలిపిస్తే టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై శాసన మండలిలో గలమెత్తానని బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ MLC అభ్యర్థి మల్కా కుమ్రయ్య అన్నారు. మంగళవారం హైదరాబాదులో పలు టీచర్ల సంఘాల సభ్యులు ఆయనను కలిసి పెండింగ్ DAలు, PRC, మెడికల్ బిల్లులు, ఇతర బకాయిల విడుదలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 23 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త PRC అమలుపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. MLCగా తనను గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై సర్కారుతో పోరాడుతానని వారికి హామీ ఇచ్చారు. సర్కారు టీచర్లకు సంబంధించిన GPF లోన్లు, పార్ట్ ఫైనల్స్, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వాటిని రిలీజు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ MLC అభ్యర్థి మల్కా కుమ్రయ్యకు పలు టీచర్స్ సంఘాల మద్దతు. మల్కా కుమ్రయ్యకు TSC, STUS, TTU సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు తెలంగాణ SC/ST ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిషన్ నాయక్, గిరిమల్ల చిట్టిబాబు, తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మణిపాల్ రెడ్డి, పోలంపల్లి ఆదర్శ్ రెడ్డి ఆయనను కలిసి మద్దతు లేఖలు మల్కా కుమ్రయ్యకు సమర్పించారు. బీజేపీ MLC అభ్యర్థి మల్కా కుమ్రయ్య విజయం తథ్యమని అన్ని సంఘాలు ఏకతాటిపై వచ్చి వారికి మద్దతు ప్రకటించాయి. దొంగ హామీలతో గద్దెనెక్కిండు అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కేటీఆర్. నియోజకవర్గానికి ఏం చేయని రేవంత్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు అంటూ కేటీఆర్ విమర్శలు. 35 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తేలే. 4th సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రేపో మాపో మహిళల పుస్తలు కూడా ఎత్తుకపోతారని కామెంట్. ఆమన్గల్లో BRS రైతు నిరసన దీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు.
దొంగ హామీలతో సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, ప్రజలను మోసం చేస్తామని ముందే చెప్పిన నిజాయితీ గల మొనగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. సొంత నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు చేయని ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షన బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఫోర్త్ ఫ్యూచర్ సిటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు వెల్దండ మండలంలో 500 ఎకరాల భూమి ఉన్న రేవంత్ కుటుంబం, ఆయన సోదరులు 1000 ఎకరాలను కొల్లగొట్టారని, అత్తగారి ఊరైన మాడుగుల మండలంలో 1200 ఎకరాల భూమి జమ చేసి వాటి కోసం పెద్ద రోడ్లు వేసే ఆలోచన చేస్తున్నాడని అన్నారు. ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ను నమ్మితే హామీలు అమలు చేయలేదని, స్కూటీలు ఇస్తానని లూటీ చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నమ్మితే మహిళా మెడలో పుస్తెల తాళ్ళు కూడా లాక్కెళ్తారని అన్నారు. రైతు రుణం కట్టలేదన్న మొన్న ఒక ఇంటికి తాళం వేశారని, నిన్న స్టార్టర్లు తీసుకువెళ్లిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆడపిల్ల పెళ్లిళ్లకు తులం బంగారం, మహిళలకు నెలకు 2500, రైతు కూలీలకు భరోసా, కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, అవి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 35 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. మా 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలను సస్యశ్యామలం చేసి వలసల జిల్లాకు కూలీలుగా వాపసు తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని బీఆర్ఎస్ 90% పూర్తి చేస్తే మిగిలిన 10% కూడా పూర్తి చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శలు చేశారు. రైతులు దరఖాస్తు చేసుకోకుండా గత ప్రభుత్వం 75 లక్షల మందికి 73,000 కోట్ల రూపాయల రైతు బంధు వేసిందని వివరించారు. కులగణన పేరుతో 42% రిజర్వేషన్లు ఇస్తారని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వరుసలు కలిపి ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. వారిని నమ్మి మరొకసారి మోసపోతే గోస తప్పదని అన్నారు. ఓట్ల కోసం వచ్చిన వారిని ఇచ్చిన హామీలపై మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని, ఓట్ల కోసం మళ్ళీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కేటీఆర్, కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే తెలంగాణను అమ్మే పరిస్థితి వచ్చేది అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ప్రజలు కర్రు ఆల్చి కాత పెడతారని మంత్రి జూపల్లి అన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన మనసులో ప్రచారం చేస్తున్నారని, ఆయన ఎందుకు మళ్ళీ సీఎం కావాలో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం, గొప్ప పరిపాలన కోసం ఉద్యమకారులు ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చేదని ఆరోపించారు. నెలకు 6,500 కోట్లు వడ్డీ కట్టేలాగా కేసీఆర్ 10 ఏళ్ల పాటు పరిపాలించారని విమర్శించారు. 65 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రులు 65,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు కేసీఆర్ దోచిపెట్టాడని మండిపడ్డారు. మామ అల్లుడు టెండర్లను పంచుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేయడం వల్లే తమ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేయడంలో ఆలస్యం అవుతుందన్నారు. అనేక తప్పులు చేసి తాను అమాయకుడినని కేటీఆర్ చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ మాటలు వినడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు కర్రు వాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఉండేది 5-6 నెలలే అంటూ ఒక న్యూస్. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు అంటున్న బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉందన్న కేంద్ర మంత్రి. మంచిర్యాలలో రోడ్ షో, పట్టభద్రులతో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 5-6 నెలలే. ఆ తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. తదనంతరం అధికారంలోకి వచ్చేదే బీజేపీ ప్రభుత్వమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ళ సంగతి చూస్తామన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాలకు వచ్చిన ఆయన బీజేపీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్యే కె వెంకటరామరెడ్డితో కలిసి ఐబీ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్, స్టేషన్ రోడ్ మీదుగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం గోదావరి రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు.
25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 55,000 పోస్టులకు భర్తీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. అబద్ధం చెప్పడంలో కాంగ్రెస్లు కేసీఆర్ను మించిపోయారని సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్లో 7,000 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన ఏడాది దాటిన ఒక్క ఇల్లైనా కట్టించారా అని నిలదీశారు. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన నిరుద్యోగుల పక్షాన పోరాడిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అవినీతి మోసాలు చూసి ప్రజలంతా బీజేపీ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పరిస్థితి గందరగోళంగా మారింది. ఆయనకు ఏజెంట్లు లేరు, ప్రచారం చేసే నాయకులు లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన గెలిపించాలనే ఆలోచనే లేదు. చివరకు ఆయన సొంత కాలేజీ వాళ్ళని పట్టుకుని తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో కొంతమంది దాదాగిరి చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి చూస్తామని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. సైబర్ భద్రతలో నెంబర్ 1 అవుతాం అంటున్న సీఎం. రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలని వినతి. డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల పంపిణీ చేశారు అంటూ ఒక న్యూస్. మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా ఎక్కువకు పాసు పుస్తకాల జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో. భూభారతి అమలుపై ప్రభావం. అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి. కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవలసిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో 2017-18 మధ్య చేపట్టిన భూ దసరాల పక్షాల కార్యక్రమం. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పుస్తకాల్లో ఇష్టారీతిన విస్తరణకు నమోదు చేశారు. అదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. దీన్ని భూభారతిలోకి అమలు చేసే క్రమంలో మూల సర్వే నంబర్లో భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు ఉండడం ఇబ్బందికరంగా ఉంది. అయ్యో ఎస్ అంటూ ఒక న్యూస్. దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజా ప్రయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టడానికి స్కెచ్. ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి. నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ చర్చ. అర్ధరాత్రి సిఈసి నియామకం అంటున్న రాహుల్ గాంధీ. సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే అంటున్న రాహుల్. ఎంపిక ప్రక్రియ సుప్రీంలో విచారణలో ఉండగా ఇలా చేస్తారా అంటున్న రాహుల్. కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఈసిగా జ్ఞానేశ్వర్ కుమార్ను నియమించాలని అర్ధరాత్రి నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అగౌరవంగా, అమర్యాదకరంగా వ్యవహరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని అన్నారు. అసలు ఈ ఎంపిక ప్రక్రియనే సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుండగా సోమవారం రాత్రి పొద్దుపోయాక హడావిడిగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని మంగళవారం ఎక్స్లో ప్రశ్నించారు. సిఈసి ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ప్రధాని, విపక్ష నేత, సిజేఐలతో కూడిన కమిటీ చేపట్టాలని ఆదేశిస్తూ 2023 మార్చి 2న రాజ్యాంగ ధర్మాసన తీర్పు ఇచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఎంపిక కమిటీ నుంచి సిజేఐని తప్పించి ఆ స్థానంలో ప్రధానిని నియమించే కేబినెట్ మంత్రిని చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో చట్టం తెచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను దారుణంగా ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా కొత్త సిఈసిని ఎంపికను వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ నిశ్చిత వైఖరి. కమిటీ సమావేశంలో ప్రధానికి, హోంమంత్రికి నా అసమ్మతి తెలియజేశాను. ఒక పక్క ఎంపిక కమిటీ కూర్చునే సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు, మరొక 48 గంటల కోర్టు ముందు విచారణకు రానున్నప్పుడు అర్ధరాత్రి కొత్త సిఈసిని ఎంపిక చేశారు అని రాహుల్ గాంధీ ఆక్షేపించారు, ఆరోపణలు చేశారు. ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారు అంటున్న మల్లికార్జున ఖర్గే. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నిప్పులు. భారత ఆర్థిక వ్యవస్థ మంచి రాబడినిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే నిప్పులు చెరిగారు. దూరదృష్టి, దృక్పథం లోపించిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని, కుప్పకూలిందని దుయ్యబట్టారు. మన ఆర్థిక వ్యవస్థ మంచి రాబడినిస్తుందని మోదీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి నిర్మలా చెప్పడాన్ని మించిన అతిపెద్ద జోక్ ఇంకొకటి లేదు అని సామాజిక మాధ్యమాల్లో ఎక్స్లో ఖర్గే పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో 45 లక్షల కోట్లు ఆవిరయ్యాయని వివరించారు. రేపు పుస్తెల తాళ్లు లాక్కెళ్తారా అంటూ కేటీఆర్ విమర్శలు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాదీక్షలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వెంకటేష్ తదితరులు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. అందరూ నీలెక్క దందాలు చేయలేదు అంటూ విమర్శలు చేస్తున్న హరీష్ రావు. బ్లాక్ మెయిల్ సెటిల్మెంట్ చేసి బతుకుతారనుకోవడం పొరపాటు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలాగా ఉన్నాయి అంటున్న హరీష్ రావు. పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తగదని మాజీ మంత్రి హరీష్ రావు హితో పలికారు. మీరు నగదు బ్యాగులతో దొరికారని, అందరూ మీలానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని, సెటిల్మెంట్లు దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు. ఐఏఎస్, ఐపీఎస్లు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు. సివిల్ సర్వెంట్స్ మోటో ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్, ఏసీ ఇన్ యాక్షన్ కాదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గురించి తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవమానించేలాగా, అగౌరవపరిచేలాగా ఉన్నాయని హరీష్ రావు విమర్శలు చేశారు. బ్యూరోక్రాట్ వ్యవస్థ ప్రతిష్టకు దెబ్బతీసేలాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంగళవారం ఎక్స్ వేదికగా హరీష్ రావు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.